డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లిన ఆయన కాసేపటి క్రితమే హస్సినాకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులు, ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. మెట్రో రైలు విస్తరణ అనుమతులు, మూసీ పునరుద్ధరణ జీవన ప్రాజెక్టుకు నిధులు కోరనున్నారు. ఆర్ఆర్ఆర్ అనుమతులు, నిధుల విషయాన్ని కేంద్ర మంత్రులతో కలిసి కోరనున్నారు. ఏఐసీసీ పెద్దలతో భేటీ అయి తాజా పరిణామాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించనున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికార పార్టీ కాంగ్రెస్ రెండు ఒకటే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓ మీడియా ఛానల్పై గులాబీ నేతలు దాడి చేస్తే అధికార పార్టీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లను అన్నట్లు బీజేపీ వాళ్లను ఇష్టం వచ్చినట్లు అంటే ఊరుకునేది లేదన్నారు. అలా మాట్లాడితే రోడ్లపై కేటీఆర్ తిరగకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నువ్వు కొట్టినట్టు నేను ఏడ్చినట్టు చేస్తా అన్నటువంటి ఆలోచనతో వీళ్ళిద్దరు ఉన్నారు. మహా టీవీ మీద దాడి చేసినటువంటి నిందితులను నామమాత్రంగా రిమాండ్ చేసిండు, ఏదో కథం బెయిలిచ్చి కథం పంపించారు. బెయిలిచ్చే ఆస్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజు కఠినంగా వరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు. ధైర్యంగా మీద దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా. ఇప్పటికే మరి రామచంద్రరావు గారు ఆదేశించారు యువమోర్చాలను. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది. ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి చేసి చూపెట్టండి, ఏబిఎన్ మీద దాడి చేసి చూపెట్టండి. చుక్కలు చూపెడతారు. మామూలు యువమోర్చా కార్యకర్తలు రెడీ ఉన్నారు. మీకు అక్కడక్కడ 10 మంది 20 మంది వస్తారు. మీకు మామూలు 100 మంది ఉన్నారు. ఏబిఎన్ కాదు, ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు. నీ గుండాయిజం, నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రం నడువు రాసి పెట్టుకున్నారు. ఇంకా నీ అయ్య జాగిరి, నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుడుతున్నారు. ఇంకా అహంకారంతో మాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్, రాధాకృష్ణ అనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులేంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులేంది. 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు. నీ కుటుంబం అంతా 3 తల షర్ట్ కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటారు. మీరు ఫోటో చూపడతా. ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నువ్వు కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నాయి మీ మీద? ఎన్నిసార్లు జైలుకు పోయారు మీరు? మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1000 కోట్లు సంపాదించారు. ఇవాళ దుబాయ్ లో, మస్కట్ లో, అమెరికాలో మొత్తం పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. నువ్వు కొట్టినట్టు నేను ఏడ్చినట్టు చేస్తా అన్నటువంటి ఆలోచనతో వీళ్ళిద్దరు ఉన్నారు. మహా టీవీ మీద దాడి చేసినటువంటి నిందితులను నామమాత్రంగా రిమాండ్ చేసిండు, ఏదో కథం బెయిలిచ్చి కథం పంపించారు. బెయిలిచ్చే ఆస్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజు కఠినంగా వరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ భరోసా సభలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వై సత్యకుమార్, సవితలు పాల్గొన్నారు. బీసీల ఐక్యతపై వారు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, అంబేద్కర్ పూలే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది బీసీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. బీసీలు వెనుకబడిన వారు కారని, వారు ఐక్యంగా ఉంటే పరిపాలన సాధ్యమవుతుందన్నారు. ఎన్టీఆర్ హయాంలో బీసీలకు ముందుకు తెచ్చి అధికారంలోకి తీసుకెళ్లాలని, నేడు చంద్రబాబు నేతృత్వంలో బీసీలకు సీఎం స్థాయి శాఖలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. అంటే ముందు నడిపించే వాళ్ళు అని చెప్పేసి ఆ రోజు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు అందరికీ చూపించారు ఈ ప్రపంచానికి. ఈ రోజున దేశంలో నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆచరిస్తూ ఎప్పుడు కూడా మనల్ని ముందు పెట్టి నడిపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన పునర్వైభవం మళ్ళా వస్తా ఉంది. 14-19లో ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి గుర్తింపు పెరిగింది. 82 నుంచి ఉన్నట్టు గుర్తింపు క్షేత్రస్థాయిలో అమల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో చేశారు. గత పరిపాలకులు
ఏదైనా ఉంటే మనం ఓటుగా వాడుకున్నారు తప్ప ఎక్కడ కూడా మన గురించి ఆలోచించలేదు. మన ఆత్మ గౌరవం దెబ్బతీసే విధంగా పెట్టారు. కానీ ఈ రోజున ఏ పథకం చెప్పినా సూపర్ 6 అనుకోండి, మా పార్టీలో ఇదే అయ్యుండొచ్చు, ఎలక్షన్ మా మేనిఫెస్టో అయ్యుండొచ్చు. కానీ ప్రతి దాంట్లో కూడా బడుగు బలహీన వర్గాలకి ఒక అభివృద్ధి సాధికారత జరిగే విధంగా అన్ని కూడా రూపకల్పన చేశారు. బడ్జెట్ లో కూడా ఎప్పుడు లేని విధంగా 47,000 కోట్ల రూపాయలు పెట్టారు అంటే మన పట్ల ఈ ప్రభుత్వం ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంలో ఈ రోజు కులగణన స్టార్ట్ అయింది అంటే అది మొట్టమొదటిగా టీడీపీ అడిగింది, తప్పకుండా చేసి తీరుతామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టి ఈ రోజు స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో మనందరికీ కూడా మెరుగైన జీవన పరిమాణం దాని ద్వారా రాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బీసీ అంటే ముందుండి నడిపించే వాళ్ళు అని చెప్పేసి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అందరికీ కూడా చూపించారు ఈ ప్రపంచానికి. ఈ రోజున దేశంలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రం 5 సంవత్సరాల అణిచివేత ఇవాళ కనిపించట్లేదు, దౌర్జన్యాలు కనిపించట్లేదు. ఒక చిన్న బాలుడు 15 సంవత్సరాల బాలుండి తీసుకెళ్లి నడి రోడ్లో పెట్రోల్ వేసి కాల్చి చంపుతున్న విధంతాలు ఇవాళ అటువంటి లేవు. కానీ ఇవాళ మళ్ళీ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మనల్ని ప్రశ్నిస్తున్నారు. 15 సంవత్సరాల పిల్లోని అమర్నాథ్ గౌడ్ని నడి రోడ్డు మీద ఎందుకయ్యా మా అక్కని ఏడిపిస్తున్నామని చెప్తే సజీవంగా దహనం చేసిన వాళ్ళని అంటగాగిన వాళ్ళని వారిని కేసులు పెట్టకుండా కాపాడిన వారి నాయకత్వం ఇవాళ మళ్ళీ వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంది. 75,000 బీసీ సప్లాన్ నిధులు కేటాయిస్తానని చెప్పి బీసీల నోట్లో మట్టి కొట్టి బీసీలకు రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను కూడా రానియకుండా బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిన వ్యక్తి మళ్ళా ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడు. మళ్ళా బీసీల గురించి మాట్లాడుతున్నాడు. బీసీ గురించి మాట్లాడి ప్రజల్లో మళ్ళీ భయాందోళన సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయ్యా, ఒక దళిత వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపి డోర్ డెలివరీ చేసి తర్వాత ఆ చంపిన వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసిన గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి నిస్సిగ్గుగా మళ్ళా ఇవాళ వచ్చి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా తను ఏదో ఓదార్పు యాత్రలకు పోతున్నట్టు పరామర్శలకు పోతున్నానని సమీకరించి జనాల్ని అక్కడ పెద్ద ఎత్తున బల ప్రదర్శన చేసి ఆ క్రమంలో కొన్ని ప్రాణాలు పోతే తద్వారా తనకు రక్షణ లేదని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల మధ్య కులాల మధ్య వైషమ్యాలు విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమయ్యా అంటే సొంత కార్యకర్తను చంపేసి కారుతో తొక్కిచ్చేసి నా పార్టీ కార్యకర్త కదా మీకేం నొప్పి, 10 లక్షలు ఇచ్చాను కదా ఇంకేం కావాలని అడుగుతున్నాడు. ఇంతటి దౌర్భాగ్యం అహంకారం దిగిపోయిన తర్వాత ప్రజలు గన్నుపాటును చెప్పిన తర్వాత 11 సీట్లతో భూస్థాపితం చేసిన తర్వాత కూడా ఇటువంటి అహంకారపు మాటలు మాట్లాడుతున్న వ్యక్తి మానసిక స్థితి గురించి మనం అర్థం చేసుకోవాల్సింది. ఏనాడైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు గౌరవం ఇచ్చాడు. బీసీలు 2 సంవత్సరాల తర్వాత మొత్తం మార్పులు చేశాడు. ఏం మార్పులు చేశాడయ్యా? సమర్థత ఉన్న నాయకుల్ని మాత్రమే నేను మంత్రులుగా కొనసాగిస్తా, మిగతా వాళ్ళని తీసి పారేస్తా అన్నాడు. 5 సంవత్సరాల అణిచివేత ఇవాళ కనిపించట్లేదు, దౌర్జన్యాలు కనిపించట్లేదు. ఒక చిన్న బాలుడు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఆర్ఎంబీఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సినీ నటుడు ఫిష్ వెంకట్ను మంత్రి వాకేటి శ్రీహరి పరామర్శించారు. వైద్యం వెంకట్ కోసం అయ్యే అన్ని ఖర్చులు ప్రభుత్వం గాని తాము గాని భరిస్తామని, పూర్తి మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన కుటుంబానికి తక్షణ సహాయంగా ₹1,00,000 నగదును మంత్రి అందజేశారు. ఫిష్ వెంకట్ గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి లేదని, ఆయన తన నటన ప్రస్తావాన్ని తిరిగి ప్రారంభించాలన్నదే అందరి ఆకాంక్ష అని మంత్రి తెలిపారు. సోదరుడు ఫిష్ వెంకటన్న అనారోగ్య పరిస్థితి నేను పేపర్లో వాట్సాప్ గ్రూపుల్లో చూడగానే ఒక ప్రోగ్రాంలో పోతా ఉన్నాం. నేను శివసేన భాస్కర్ ప్రోగ్రాం పోతా ఉంటే సాయికి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కొని ఆగలేపక చూద్దామని చెప్పి పరామర్శిద్దామని చెప్పేసి రావడం జరిగింది. తన నటనతో తెలంగాణ మారుమూల యాస భాషను వెండి తెరకు పరిచయం చేయించిన వ్యక్తుల్లో 2-3 ఉంటే ఆ 2-3లో మన ఫిష్ వెంకటన్న ఒకడు. చాలా కింది స్థాయికించి తన కళా నైపుణ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లేదా సమైక్యాంధ్రలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఖచ్చితంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. నేను కానీ మా చైర్మన్ గారు కానీ మా చైర్మన్లు 3 చైర్మన్లు మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలా. ఈ స్థాయికి ఎదిగి ఈ స్థాయికి వచ్చి
ఈరోజు అనారోగ్య కారణం చేత ఈ కళ ఆగిపోవద్దు. భగవంతుని దయ వల్ల ఆయనకు అంత మంచి జరగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యుల్ని కూడా నేను ధైర్యం చెప్తూ వాళ్ళకు మాట కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా ఫర్దర్గా ఆయన ట్రీట్మెంట్కి ఏమైనా అవసరం ఉంటే పూర్తి స్థాయితో ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా లేదా మా ద్వారా కూడా నేను కూడా ఆ జాతి బిడ్డగా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సోదరుడు ఫిష్ వెంకటన్న. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలోని బండ్లగూడు బాలాజీ నగర్లో ప్రేమ జంట అనుమానాస్పద హత్యాయత్నం జరిగింది. రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. ఆకుల ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే రమ్య గత కొద్ది రోజులుగా ఆకుల ప్రవీణ్తో ప్రేమలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. రమ్య మెడపై కత్తితో దాడి చేశాక ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఇద్దరు కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించారా అనే విషయం పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రామచంద్రపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలోని బండ్లగూడు బాలాజీ నగర్లో ప్రేమ జంట అనుమానాస్పద ఆత్మహత్యాయత్నం జరిగింది. రమ్య అక్కడికక్కడికే మృతి చెందింది. ఆకుల ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే రమ్య గత కొద్ది రోజులుగా ఆకుల ప్రవీణ్తో ప్రేమలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. రమ్య మెడపై కత్తితో దాడి చేశాక ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించారా అనే విషయం పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రామచంద్రపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.